అన్ని అబద్ధాలే చెప్తున్నాడు, ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. ఉండమ్మా సినిమా అవ్వలేదు ఇంకా, ఒక్క నిమిషం ఉండు. కాదు, ఏం చూసావు? సార్ కాఫీ షాప్లో ఇద్దరు కలుసుకొని కూల్ డ్రింక్లో స్ట్రా తాక్కుంటూ బయట తిరుగుకుంటూ ఒకసారి నేను ఓయే రూమ్ బయట కూడా చూసాను సార్. అంటే వెళ్తున్నప్పుడు ఫస్ట్ కాఫీ షాప్ చెప్పు. ఒకే డ్రింక్ లో 2 స్ట్రాలు తాకున్నారు. మళ్ళీ బయట పార్కులు చూడడం చూసి మూవీస్ మూవీస్ తిరగడం చూసా. ఇవన్నీ నాకు మా ఫ్రెండ్కి అప్పటి నుంచి మా ఫ్రెండ్ ఇన్ఫార్మర్ గా పెట్టాను నేను. తను ప్రతిదీ తను ఫాలో అవుతున్నాడు, ప్రతిదీ నాకు అప్డేట్ ఇస్తున్నాడు. ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవడానికి ఆగావే తప్ప కోపంలో ఎమోషనల్ వెళ్ళి 4 పీకల ఎక్కడ. నాకు తనంటే ఇష్టం మ్యామ్, చాలా ఇష్టం తనంటే. సరే, ఓయే రూమ్ బయట చూసావా లోపల? వెళ్ళడం చూసాను నేను. తర్వాత నా మనసు అప్పటి నుంచి తన దూరం అయిపోతాను ఫిక్స్ అయిపోయి ఇక కంప్లీట్ గా తను వదిలించుకోవడం. అరే భయ్, ఆ అమ్మాయిని చేసుకోకపోతే చచ్చిపోతాననే క్యారెక్టర్వి. ఆ అమ్మాయి అలా ఒక ఓయో రూమ్ కి ఒక వ్యక్తితో వెళ్తుంటే అప్పటికి నీకు ప్రాపర్ ఎవిడెన్స్లు దొరికినాయి. రెడీ హ్యాండెడ్ గా పట్టుకొని అందరి ముందు కూర్చోబెట్టాలి కదా. అంటే మేము ఇంట్లో ఒప్పించే ట్రై చేసాం, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో మేము సొంతంగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు సపోర్ట్ రాదని నేను సరే తన లైఫ్ నన్ను సాయి, అది కాదు, అడిగావా ఆ అమ్మాయిని? ఎవడాడు, వాడితో ఎందుకు వెళ్తున్నావు? అడిగాను సార్. స్టార్టింగ్ ఫస్ట్ అవాయిడ్ చేసా, తర్వాత తనే నాతో గొడవ పెట్టుకుంది. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఎందుకు నా మాట వినట్లేదు, ఎందుకు నేను అంటూ నమ్మకం లేదు, అది ఇదే. తర్వాత నేను ఒకరోజు తను పడుకున్న తర్వాత తన ఫోన్ తీసేసి తన ఫొటోస్ అన్ని చూసా నా ఫోన్ సెండ్ చేసుకున్నా. సో అప్పుడు నాకు ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఇంకేంట్రా బాబు, లైవ్ లో చూసిన తర్వాత వీడియో కాల్ చూస్తావంట? వేరే వాళ్ళు పెద్దవాళ్ళు మామూలు అడిగితే చూపిస్తారు. అది కాదు, నీకు అంతగా ప్రూఫ్ ఉంది నీ ఎదురుగుంటా, మీ ఆవిడ తప్పు చేస్తున్నట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందన్నా. ఏం అడిగావు మీ భార్యని అడుగుతున్నా? ఏం అడగలేదా? ఏం బంగారం ఎక్కడికి వెళ్ళావు అన్నావా? లేదు సార్, తను బాధపడడం నాకు ఇష్టం లేదు. సో డైరెక్ట్ వదిలేసుకోవడం. బాధపడ్డం ఇష్టం లేదని సిగరెట్లతో కాల్చినప్పుడు లేదా? తాగాను, కొట్టాను, సిగరెట్లతో కాల్చాను, మొత్తం నేనే చేశాను కదా, ఒప్పుకుంటున్నావు. అదే మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తారంటే పిలిచి అక్కడే లాగొడు, కొట్టని ఏదన్నా అడగాలి. తన బాధపడుతుంది అని చెప్పేసి నేను అడగను, కాకపోతే సిగరెట్ తో కాలుస్తా. అక్కడ చెప్పేటి అన్ని అబద్ధమే. స్టిల్ నిన్న ఎప్పుడైనా కొట్టి సిగరెట్లతో కాల్చాడా? కాల్చాడు మేడం. ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో అంతా కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. తను చెప్పేది అంతా అబద్ధమే సార్. మేము ప్రూఫ్ చూపిస్తాం. నా ఫోన్ లో తను న్యూడ్ పిక్స్ పడుకున్న ప్రతిదీ నేను చూపిస్తా. ఏది ఏంటి బాబు ఈ ట్విస్ట్? ఏమ్మా అబ్బో, నువ్వేనా అదేమన్నా మార్పింగా? అలా అన్నా అంటది ఇప్పుడు. రై 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 అని ఎగిరావమ్మా ఇప్పుడు దాకా. మీ నాన్న కూర్చోబెట్టి మేము మాట్లాడే టాపిక్కే కాదు ఇది. ఆ ఫొటోస్ గురించి తర్వాత మాట్లాడదామండి. ఆవిడ ఎవరమ్మా వచ్చిన ఆవిడ? మీ అమ్మగారు. నమస్తే అమ్మా. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి, మాకైతే తెలియదు. పెళ్లి చేసుకున్నట్టు తెలియదా? మేము ఊర్లో ఉంటామండి, ఇలా చెప్పారు. అదే వాళ్ళని అడిగారు, వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళిద్దరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఓకే, చేసుకున్నాక మాకు విడిగానే ఉన్నారు వాళ్ళిద్దరు ఏం గొడవ పడుతున్నారో మాకు తెలియదండి. తెలియక ఇలా అది నేను కానే కాదు మేడం. అదే అమ్మా అడుగుదాం ఉండు. నాన్నగారు మాకు కంప్లైంట్ చేశారండి, ఇలా గొడవ పడుతున్నారు, కొద్దిగా చూడండి మీరు అని చెప్పారు. చెప్తే ఏంట్రా నాన్న ఇలా గొడవ పడుతుండ్రంట మీరిద్దరు అంటే, ఏం లేదులే అమ్మ మేమిద్దరం చూసుకుంటాంలే, మీకు దాంట్లో ఇది లేదు. చెప్పేవాడు కాదు మీ అబ్బాయి? మీకు చెప్పేవాడు కాదండి. మీకు చెప్పి చేసుకోలేదు కదమ్మా, నా ఇష్టం మీద చేసుకున్నా, నేనే చూసుకుంటాలే అమ్మ అని మా అబ్బాయి చెప్పాడండి. కొంతకాలం బాగానే ఉన్నారమ్మా వీళ్ళిద్దరు? కొంతకాలం బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారు, వాళ్ళు విడిగానే ఉన్నారు కదా సార్, అయితే దగ్గర లేవు కదా. మీకు ఆ ఫోటోలు అవన్నీ మీకు కూడా చూపించాడమ్మా? ఎందుకు వదిలేసాడు? అలాంటి ఏం చూపెట్టలేదమ్మా. ఏం చెప్పాడు మరి? ఏదో చిన్న చిన్న గొడవలు అవుతాయి అమ్మా, ఇలా అలిగి వెళ్ళిపోతుంది. మరి వాళ్ళ నాన్నగారు 7 నెలల నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కదా. ఓ పెద్ద మనుషులు పంచాయతీ మీటింగ్ పెడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, నిజాలు బయటికి తెలిసేవి కదమ్మా. అంటే మా అబ్బాయి ఏమన్నాడు అంటే, ఇవి 10 మందిలో తెలిస్తే బాగుండదు కదా అమ్మాయి కదా అని మా అబ్బాయి చెప్పాడమ్మా. ఇదేనా ఫస్ట్ టైం ఈ ఫోటోలు చూపెట్టడం? మాకేనా ఇప్పుడు వచ్చి ఎక్కడ షేర్ చేసుకోవటం? నీ భార్య ఫోటోలు ఎవరికి? అమ్మాయి ఒక అమ్మాయి కదా, ఒక ఇంటి అమ్మాయి కదా, అందుకే మా అబ్బాయి అలా చెప్పలేదు. ఈ ఫొటోస్ మీకు ఎలా వచ్చినాయి సాయి? ఎవరు పంపించారు? తను పడుకున్నప్పుడు తన ఫోన్ లో నేనే దొంగగా తీసుకున్నా, డౌన్లోడ్ చేసుకున్నారా? షేర్ చేసుకున్నా వాట్సాప్.
ఇంకా తర్వాత ఇంకా ఆ అమ్మాయిని అడగటం ప్రశ్నించడం కూడా అనవసరం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వాకౌట్. సో ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి నీ దగ్గర ఈ ఎవిడెన్స్ ఒకటి ఉందని తెలియదు, అందుకే పతివ్రతలాగా వచ్చి నా భర్త కావాలండి అని అడుగుతుంది. ఆ ఫొటోస్ ఆవిడేనా అసలు? ఆవిడమే మేడం. మాకు క్లియర్ గా ఉంది, ఆవిడ మీరు చూపిద్దాం. చూడకూడదు గురువు గారు, మీరు చూస్తే గుండె పగిలిపోద్ది మీకు అది. ఎక్కడ కొట్టి కొట్టి తీసుకెళ్తారు ఆ పిల్లని. ఎందుకంటే మీ ఆడపిల్ల, మీ పెంచినటువంటి ఆడపిల్ల ఇంత బహిరంగంగా ఇంత ఈ విధంగా ప్రవర్తించిందంటే ఒక తండ్రిగా ఈ రోజు మీ తల మీరే బాదుకుంటారు, ఆవిడని సపోర్ట్ చేసుకుంటూ నేను ఎందుకు వెనక్కి వచ్చానని చెప్పి. ఇక్కడికి వచ్చేదాకా మాకు కూడా తెలియదండి ఇంత గొడవ పడుతుండ్రు. మీరిద్దరు ఏమనుకున్నారంటే ఇదేదో చిన్న గొడవేమో మేము తీర్చేసి కలిపేసి పంపిస్తామని. లేదమ్మా, లేదు మేడం, ఆ ఫొటోస్ అన్ని అబద్ధం మేడం. నేను కానే కాదు. ఏ ఫోటోషాప్ లో గ్రాఫిక్స్ తీసుకొచ్చి ఉంటాడు కానీ నేను కానే కాదు. నిజం సార్. అంత గ్రాఫిక్ ఎవరు చేయలే అమ్మా. అమ్మా ఇదొకటి, అందరు ఇదొక మాట అంటున్నారు. వదిలించుకోవడానికి ఎన్నైనా చేస్తారు సార్, ఎన్నైనా ఉంటాయి. ఇప్పుడు ఎన్ని సిస్టమ్స్ లేవు సార్ వదిలించుకోవడానికి. నీ ఫోన్ లో ఎందుకు ఉన్నాయి అమ్మా ఇవి? నీ ఫోన్ లో నుంచి డౌన్లోడ్ చేశాడు కదా. నీ ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసినవి కాదా? నీ ఫోన్ బ్యాకప్ తీయమంటావా పోనీ? మేడం ఒక అబ్బాయి చెప్తున్నాడు, నేను ఆడపిల్లగా నా గురించి నేను ఇప్పుడు కళ్ళతో చూసాం కదమ్మా ఫోటోలో, మా కళ్ళు బాగానే కనిపిస్తాయి కదా. అప్పటి వరకు నువ్వు చెప్పిందంతా కూడా మేము విన్నాం కదా, నువ్వు చెప్పిందంతా విన్నాం కదా మేము. ఇప్పుడు ఆ అబ్బాయి చూపించిన ఫోటోస్ కూడా మేము చూస్తున్నాం కదా, మా చెవులు బాగానే పనిచేస్తాయి, కళ్ళు బాగానే పనిచేస్తాయి. కానే కాదు మేడం అబ్బాయి. నువ్వే చూడు ఒకసారి, ఇది నువ్వే. నువ్వు ఎక్కడో పట్టుకొచ్చి నా మీద దేశం నాకు మంచిగా ఉండదు చెప్తున్నా. అదేంటమ్మా? నువ్వు అన్ని మోసం చేస్తున్నావు, నన్ను వదిలించుకోవడానికి నాటకాలు ఆడుతున్నావు, వీళ్ళ దగ్గర నన్ను బ్లేమ్ చేస్తున్నావు. ఇప్పుడు ఒక్కప్పుడు కుక్కలాగా నేను పట్టబడ్డావు నువ్వు, తెలుసా? మర్చిపోకు. అంటావు మా అబ్బాయికి ఎక్కడికక్కడ బక్కేసావు కదా. కుట్రగా పంది నన్ను ఈ రోజు నన్ను బ్లేమ్ చేస్తున్నావు. ఒక ఆడపిల్లని ఆలోచించకుండా నిందలేస్తున్నావు. నీకు మంచి పుట్టగతలు ఉండవు, నీకు నాశనం అయిపోతావు చూడు నువ్వు. రెడ్ ఇంత జరిగిన తర్వాత నువ్వు కాదంటావేంది? అవి ఏ ఫోటోగ్రాఫ్ లోనో గ్రాఫిక్స్ తీసుకొచ్చి డౌన్లోడ్ చేసుకొని ఉంటావు నువ్వు. టెక్నాలజీ మాత్రం లేదు ఇప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ లేదు అని లేనే లేదు. ఏమి తెలియని నన్ను ఎంత లా చేస్తున్నా అంటే ఇది నువ్వే. అఫ్ కోర్స్ నేను కావచ్చు కానీ అది నేను కాదు, అది ఒరిజినల్ కాదు. నేను పక్కా చెప్తా. అది కాదమ్మా స్వప్న, నీకు నువ్వుగానే ఒక ప్రశ్న అడుక్కో. అంత ఇదిగా నేను చచ్చిపోతానని నీ ఎంట పడి ప్రేమించిన వాడు 1 సంవత్సరంతో నువ్వు మొహం మొత్తావా? అంతేనా? వెళ్ళిపోయాడు? ఏ కారణం చేత అతను వెళ్ళిపోయాడు చెప్పు, ఒక్క కారణం. నువ్వు అదే కూడా చెప్పలేకపోతున్నావు కదా, ఏ కారణం చేత? ఆడపిల్ల మగాడికి ఆడదాని మీద మోజు తీరిందంటే అది వదిలించుకోవడానికి ఎన్నైనా. పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది. కాదు, ఇందాక నుంచి నేను ఆడపిల్లని, నేను చెప్పింది నమ్మరా అంటదేంటి? ఆడపిల్లలు చెప్పిందే నడుస్తుందమ్మా. ఇప్పుడు సర్వనాశనం అయిపోతున్నారు ఇట్లాంటి మగపిల్లలు. నీకు ఎంత మార్ఫింగ్లు చేస్తారమ్మా? సరే నీ ఫోన్ ఇవ్వు, నువ్వు అది ప్రూవ్ చేసుకోవాలి. అమ్మా ఈ వ్యక్తి ఎవరో చెప్పమ్మా. నీ ఫోన్ ఇస్తావా ఫస్ట్? నీ ఫోన్ ఇవ్వట్లా చూడండి, ఇంకా ఆడుతూ మాట్లాడాలా? ఇవ్వమ్మా ఫోన్ ఇవ్వు. మోజు మజా గురించి తర్వాత మాట్లాడదాం కానీ ఈడెవడో చెప్పు. కాదు అమ్మాయి ఏమందో చూసారా, మాట్లాడిచ్చండి కావాలంటే. అబ్బాయి తెలిసిన అబ్బాయి జస్ట్ ఆ అబ్బాయికి నా మధ్య ఒక అంటే నువ్వు ఇప్పుడు ఏమంటావంటే అబ్బాయి కరెక్ట్, నేను కరెక్ట్ కాదు, ఫ్రెండ్ రిలేషన్ తప్ప వేరే ఏమి లేదు. అబ్బాయి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తెలుసు. ఎవరు నాన్న? ఎవరు అబ్బాయి? కాలేజ్ స్టూడెంటే సార్. అతనితో కూడా కాలేజ్ వెనక్కి వెళ్ళావా, ముందునే ఉన్నా? లేదు సార్, బెడ్ మీద ఉంది సార్. కాదు, ఇప్పుడు ఈ అబ్బాయితో నీకు పరిచయం ఉందా? నో సార్, పెద్ద నాకు తెలియదు ఎవడో. ఈ ఫొటోస్ ద్వారా తెలుసుకున్నా, బట్ నేనేం చేయలేదు. నీకంటే సీనియర్ లా ఉన్నాడు, ఆ పోస్టర్లు ఇవన్నీ చూస్తుంటే. నేను ఎప్పుడు అన్ని చూడలేదు. సీనియర్ ఏమో అయినొచ్చేమో, బట్ ఆ సీనియారిటీ కాదు సార్ అడిగేది, వేరే సీనియారిటీ. ఎవరు ఈ అబ్బాయి? ఈ అబ్బాయి పేరేంటి? మీ కాలేజ్ మేట్ అని అంటున్న అమ్మాయి నిజమేనా? ఎవరు ఈ అబ్బాయి? తన పేరు సంతోష్. నేను ఎంక్వైరీ చేసి రీసెంట్ గా, తను మా కాలేజ్ అయితే నాకు తెలీదు, బట్ బయటడో లేకుంటే తన కోలీగో నాకైతే తెలుసు సార్, క్లారిటీకి తెలీదు. తన పేరు సంతోష్. తన ఫోన్ కాల్స్ అన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేశాను నేనైతే. మొత్తం అంతా నీ దగ్గర డేటా అంతా ఉంది, మొత్తం డేటా అంతా ఉంది. అందుకని అంత ధైర్యంగా వదిలేసి వెళ్ళిపోయావు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.